మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా కొరకు వ్రాయించినటువంటి మహా జ్ఞానం కలిగినటువంటి మాటలను కొద్దిసేపు మా జీవితాల్లో ప్రభువా మేము వినబోతున్నాం, ఆలోచించబోతున్నాం, దేవా తెలుసుకోబోతున్నాం. తండ్రి, నీ మాటల్లో ఉన్న అర్థాన్ని, ఆత్మ సంబంధమైన భావాన్ని మొదటగా మేము తెలుసుకుని మా ఆత్మ సంబంధమైన జీవితంలో సరిదిద్దుకొనుచు సత్యవాక్యము లేకుండా నశించిపోవచ్చున్న అనేకులు అట్టి రకం స్వార్థను మేము అందిస్తూ అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా లాగి రక్షణలో నిలబెట్టడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నీ కుమారుడైన యేసుక్రీస్తు రెండో రాకడ సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము ఘనమైన మా తండ్రి. నేటి ప్రపంచంలో యవనస్తులు చాలా సందర్భాల్లో చెడు వ్యసనాలకు లోనై దుష్టులతో సాంగత్యం చేసి చెడిపోతూ తల్లిదండ్రులకు దేవునికి అపకీర్తిని తీసుకొచ్చేటువంటి రీతిలో యవన బిడ్డలు ఇవాళ పెరుగుతూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఎందుకు ఈ పిల్లలు నేను కన్నాను అని బాధపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. లోపం ఎక్కడున్నది? ఎందుకు ఈ యవన బిడ్డలు చెడిపోతూ ఉన్నారు? ఎందుకు చెడు సహవాసాలకు దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు? చేయకూడనటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్యమైన పనులు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది మొదటగా మనం ఆలోచించాలి. ఇవి వారిలో నుంచి తొలగిపోయి వారు పరిశుద్ధులుగా, వారి నిర్దోషులుగా బ్రతకడానికి ఆధారం, వారిని సరిచేసేది, నిత్యత్వమైన పరలోకానికి చేర్చేది మరి ఏమిటి అని మనం ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరిలో ఈ ప్రవర్తన అనేటువంటిది మార్పు రావాలి. ఎందుకంటే నా చిన్నతనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు చాలా బాగా ఉన్నట్లుగా ఉండేవారు. ఎందుకంటే చెడు వ్యసనాలకు లోనయ్యేవారు కాదు, చెడు సాంగత్యాలు కూడా తక్కువగా ఉండే. ఇప్పుడు యువత ఎందుకంటే ఆ దారి తప్పుతూ ఉన్నారు, సత్ప్రవర్తన లేకుండా ఉన్నారు. తల్లిదండ్రులకు, సమాజానికి తలవంపులు తీసుకొచ్చేటువంటి రీతిలో బ్రతుకుతూ ఉన్నటువంటి తరుణంలో వారు సరి చేయబడాలి, సరిదిద్దబడాలి, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలి. అందుకు మరి ఎవరి బిడ్డలు ఏం చేయాలి, తల్లిదండ్రులుగా మరి ఎలాంటి విషయాలు వరకు మనం తెలియపరచాలనేటువంటిది పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం పిల్లారా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా. ఇక్కడ మనకు చాలా వివరణ ఇస్తూ ఉంటున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, వారి నడవడి అనేటువంటిది మారాలి, వారి ప్రవర్తన అనేటువంటిది మారాలి. మనిషికి ఏదైనా ఒకవేళ ఒక జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దానికి మందు ఇస్తున్నాడు. ఆ మందు వాడుతూ ఉన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి రోగం అనేటువంటిది, జబ్బు అనేటువంటిది తగ్గిపోతుంది. ఈరోజు చెడు ప్రవర్తనలో, దుష్ట సాంగత్యాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు పరిపూర్ణంగా మార్పు చెంది దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలి అని అంటే దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నడత అంటే క్యారెక్టర్ మార్పు చెందాలి అని అంటే దేవుని వాక్యము ద్వారానే వారిలో పరిపూర్ణమైన ప్రవర్తన వస్తుంది తప్ప ఎంతగా మనము చెప్పినా వాళ్ళు పెడచెవులు పెడుతూ ఉంటారు,
ఎంతగా మనం చెప్పినా వాళ్ళు నొచ్చుకుంటారే తప్ప నా బాగు కోసం, నేను బాగుపడడానికి, నేను మంచిగా తయారు కావడానికి, దేవునికి ఇష్టమైన వాడుగా బ్రతకడానికి వీళ్ళు నాకు ఏ విషయాలు చెబుతున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టియే దానిని, అంటే వాక్యము మనిషిని పరిపూర్ణంగా మారుస్తుంది. ఎందుకంటే దానికి బలమైనటువంటి ఎందుకంటే మందు, ఒక విధంగా చెప్పాలంటే రెమెడీ. అంటే సత్ప్రవర్తనలోనికి వచ్చి దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకడానికి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుటను అన్నాడు. ఎందుకంటే వాక్యం అలా చూస్తే సరిపోదు, మనం వాక్యం చూడాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి. వాక్యమే నన్ను పరిపూర్ణంగా మార్పులోనికి తీసుకొని వస్తూ ఉంది. అందుకని యవన బిడ్డలు మొట్టమొదట ఏం చేయాలంటే దేవుని వాక్యమును బాగా చదవాలి. బాగా చదివితే, ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి వారు ఎలా బ్రతికారో, వారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైన వారిగా బ్రతికారో, దేవునికి ఇష్టమైన పనులు చేశారో, అది మనకు తెలియాలి అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా చదవాలి. చదివి అర్థం చేసుకుని మనకు అన్వయించుకోవాలి. ఎందుకంటే ఇది మన బ్రతుకు పుస్తకము. మన బ్రతుకు దిశానిర్దేశాన్ని, నువ్వు ఎలా బ్రతికితే నిత్యతో పరలోకానికి వెళుతున్నావో, ఏ విధంగా బ్రతికితే నిత్య నరకానికి జారిపోతున్నావో చాలా వివరంగా మనకు తెలియచేసేటువంటిది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి మాటలు కదా. అందుకని యవనస్తులు దేని చేత తమ నడత మార్పు చెందాలి. క్యారెక్టర్ పరిపూర్ణంగా మార్చుకోవాలి. మారిపోవాలంటే దేవుని వాక్యం యొద్దకు వారు రావాలి. వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవటం బట్టి వారు సత్ప్రవర్తనలోనికి వారు రాగలరు. చూడండి, వాళ్ళ బలం కొరకు బూస్ట్ తాగుతూ ఉంటారు, బలం కొరకు హార్లిక్స్ తాగుతూ ఉంటారు. ఎందుకు అంటే శరీరానికి బలము కావాలి. మరి యవన బిడ్డల్లో సత్ప్రవర్తన వారిలో ఉండాలి అని అంటే ఇదిగో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా దానిని వారు చూసుకోవాలని చెప్తూ ఉంటున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. ఏమంటాడండి? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండు అంచులు అంటే అది ఏమంటారంటే మొదట సజీవమైనటువంటిది, రెండవది బలమైనటువంటిది, రెండంచులు గల ఖడ్గము కంటేను వాడిగా ఉండి కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు నీ యొక్క శరీరములోనికి ఈ వాక్యము వెళుతూ ఉంది. అక్కడ మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను, చెడు యొక్క తలంపులను సరిచేసి నిన్ను పరిశుద్ధుడుగా, నిన్ను పవిత్రుడుగా ఈ భూమి మీద ఉంచేదే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు పిల్ల. మరి మనమేమో బూస్ట్, మనమేమో హార్లిక్స్, ఇంకా ఏవేవో తాగితే చాలా బలం, చాలా మంచిగా మనం తయారైపోతాం. శరీర సంబంధంగా నువ్వు బలంగా ఉన్నావా లేదనేది కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు ఎంత బలముగా ఉన్నావు, ఆత్మ సంబంధంగా పరిశుద్ధురాలుగా ఉన్నావా, పరిశుద్ధుడిగా ఉన్నావా,
నీతిమంతుడిగా నీవు ఉన్నావా అనేటువంటిది చాలా మనము చూసుకోవాల్సిన విషయం పిల్లలు. అందుకనే చెప్తున్నాడు, రెండంచుల ఖడ్గము కంటేను వాడిగా ఉండి కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దురుచు హృదయములో ఉన్నటువంటి ఆలోచనలను తలంపులను సరిచేసి నిన్ను పవిత్రుడుగా పరిశుద్ధుడుగా నీ యొక్క ప్రవర్తనలో సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను ఈ భూమి మీద ఉంచగలిగేటువంటిది కేవలం ఒక్క దేవుని యొక్క మాట మాత్రమే అని మనం గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఆ మాటను పెడచెవిని పెట్టకూడదు. ఆ మాట నీకు అర్థం కావాలి, ఆ మాటను నువ్వు తెలుసుకోవాలి. అందులో ఉన్న అర్థాన్ని భావాన్ని తెలుసుకుంటే నీ జీవితం, నీలో ఉన్నటువంటి క్యారెక్టర్ పరిపూర్ణంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మనం చెడు నడతల్లోనికి వెళ్ళడానికి, చెడు తలంపులోనికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు పిల్లరా. తరువాత మనం చాలా జాగ్రత్తగా చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో మరి ఒక వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం పిల్లరా. యాకోబు పత్రిక మీరు వినువారు మాత్రమై ఉండి 1వ అధ్యాయం 21వ వచనంలో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై అంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీ ఆత్మలను రక్షించుటకు, నీలో ఉన్న ఆత్మ, యవన బిడ్డలో ఉన్న ఆత్మ, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ రక్షణలోనికి రావడానికి దేవుని వాక్యము చాలా శక్తి కలిగినటువంటిది. ఈ వాక్యమును సాత్వికముతో మనము అంగీకరించాలి. అప్పుడు మన ప్రవర్తన, మన మాట, మన తలంపు దేవునికి ఇష్టమైనదిగా మార్పు చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు యవన బిడ్డలు ఆకర్షణకు లోనై జీవితంలో, ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక రంగుల వలయం. ఈ రంగుల వలయములో ఇవాళ ఆకర్షణకు లోనై వారి యొక్క జీవితాలను బలి చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక అలవాటు వాళ్ళలో ప్రారంభమై అది బలీయమై వాళ్ళను భయంకరమైన స్థితికి అది తీసుకుని వెళ్ళిపోతుంది. అలవాటు కావచ్చు, పొరపాటు కావచ్చు, ఏది ఏమైనా దేవునికి విరుద్ధ భావాలతో బ్రతికేటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. అందుకనే చూపుకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయినటువంటి ఆ వృక్ష ఫలమును నీవు తినవద్దు, తినుదినము నిశ్చయముగా నీవు చస్తావు అని చెప్పాడు. ఏదైతే వద్దన్నానో దాన్ని చేయటమే ఇవాళ మానవులుగా మనము అలవాటు చేసుకున్నాము. దేవుడు ఎందుకు చెప్పాడు, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అనే ఆలోచన చాలా మంది మర్చిపోతూ ఉంటున్నారు. దాన్నే పనిగట్టుకుంటే దేవుడు చెప్పని దానిని, దేవుడు వద్దన్న దానిని ఇవాళ మనుషులు ఎక్కువగా చేస్తూ వాక్యానికి, సత్యములకు వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆకర్షణ, రంగుల వలయములో చిత్ర విచిత్రమైన ఆకర్షణకు ఇవాళ మరి యవన బిడ్డలు లోనై వారి యొక్క భావి జీవితాన్ని వారు సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులకు శోభను తీసుకొస్తూ ఉన్నారు, బాధ పెట్టేవారిగా ఉన్నారు. కారణం ఎందుకంటే వాళ్ళు సత్ప్రవర్తన లేని మూలంగా తల్లిదండ్రులు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు, ఎంతగానో దుఃఖపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో శృతి మించి ప్రాణాలను కూడా తీసుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి దేవుడు మానవునిగా నిన్ను నన్ను చేశాడు. నీవు నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, దేవుని కృపామహిమకు మనం కీర్తిని తీసుకురావాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పాటు చేసు. దేవుని యొక్క ఏర్పాటులో కారణ జన్మలుగా మనందరం కూడా ఈ భూమి మీదకి మనం రావడం జరిగింది. మరి యవనస్తులు ప్రాముఖ్యంగా వారి నడతను మార్చుకోవాలి అంటే దేవుని వాక్యం యొద్దకు రావాలి, వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, వారికి అన్వయించుకుని వారి ప్రవర్తనను
మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు, దేవుడు, సంఘము ఎంతగానో వారిని బట్టి ఆనందించి సంతోషించేటువంటి అవకాశం ఉంటుందని దేవుడు లేఖనం ద్వారా మనకు వివరిస్తూ ఉంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి సంగతిని ఒకసారి పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం అండి. సామెతల గ్రంథం జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనస్తులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగినటువంటి తెలివియు జ్ఞానము నీలోనికి రావాలంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, ఈ గ్రంథాన్ని నువ్వు చదువు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు నీవు చదువు. నీకు అర్థం ఎలా మనం బ్రతకాలి, ఎలా మనం జీవించాలి, దేవునికి ఇష్టమైన వారుగా మనము ఎలా బ్రతకాలి, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంటున్నాడు. నీకు అసలు తెలివి లేదు, నీకు అసలు బుద్ధి లేదు, నీకు అసలు జ్ఞానం లేదు అని మనం చాలా సందర్భాల్లో మన యొక్క పిల్లలు మనం తిడుతుంటాం. ఇలాగే తిడతాం, నీకు అసలు తెలివి లేదు, నీకు అసలు బుద్ధి లేదు, నీకు అసలు జ్ఞానమే లేదు, నువ్వు అసలే మనిషివేనా అని మాట్లాడుతూ ఉన్నాం చాలా సందర్భాల్లో. అని దేవుడు చెప్తున్నాడు, యవనస్తులు ప్రత్యేకంగా ఇదిగో తెలివి వివేచన వారిలోకి రావాలంటే ఇదిగో వారికి తగినటువంటివి ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలు, ఈ సామెతల గ్రంథం చదివితే వారికి చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకు తెలుసా, మనిషి యొక్క జ్ఞానం ఎంత గొప్పది అని అంటే సులభమైన ఒక జ్ఞానం తెలుసుకోవడానికి, పరీక్షించడానికి శాపదేశం నుంచి ఒక రాణి వచ్చిందండి. తన రాజ్యాన్ని అక్కడ విడిచిపెట్టి ఒక మనిషిలో ఉన్న జ్ఞానం ఎంతో గొప్పదో తెలుసుకోవడానికి ఆమె శాపదేశంలో నుంచి సొలొమోను వద్దకు వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించింది. ఒక మనిషిలో ఉన్న జ్ఞానం ఒక దేశంలో ఉన్న ఒక రాణి తెలుసుకోవడానికి ఆమె ఎంతగానో ప్రయాణం చేసి వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. అంటే ఒక జ్ఞానం మనిషిని తన రాజ్యాన్ని విడిచి తన పరివారంతో ఈ స్థలానికి రావడానికి కారణమైంది. అలాంటి గొప్ప జ్ఞానం ఎవరి బిడ్డలు కలిగి ఉండాలి, గొప్ప వివేచన వారు కలిగి ఉండాలంటే ఇదిగో దేవుని గ్రంథములో ఉన్న జ్ఞానము కలిగిన మాటలు వారు తెలుసుకోగలిగితే వారు గొప్ప జ్ఞానవంతులుగా ఈ భూమి మీద ఉంటారు. చెడు యొక్క సహవాసాలకు, చెడు క్రియలకు వారు ఎక్కడికి వాళ్ళు వెళ్లకుండా వారిని వారు కాపాడుకుంటారు. మరికొంతమందిని కాపాడటానికి గొప్ప జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం దయతో చదువుకుందాం పిల్లరా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం అండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏమన్నాడు? ఎందుకు ప్రవర్తన వారిలో మార్పు రాలేదు? ఎందుకు దేవుని ఇష్టమైన వారుగా వారు బ్రతకలేకపోయారంటే దేవుని గూర్చిన జ్ఞానం వారు తెలుసుకోలేదు, దేవుని గూర్చిన జ్ఞానం వారిలో లేదండి. ఏలీ ఎవరంటే యాజకుడు, ఇశ్రాయేలు ప్రజలకు యాజకుడు. యాజకుని యొక్క పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మనం ఎంతవరకు చదువుకున్న వారే కాదు, మన పిల్లలు ఎంతవరకు జ్ఞానాన్ని కలిగి ఉంటున్నారు, ఎంతగా తెలివి కలిగి ఉంటున్నారు, దేవుని ఎడల భయం కలిగి ఉంటున్నారు, దేవుని ఎడల భక్తి కలిగి ఉంటున్నారు అనేది చాలా మనకు అవసరమైనటువంటి విషయం పిల్లరా. పుస్తకాలు మనం ఎన్నో వేస్తాం, ఎన్ని పుస్తకాలు మోయలేని పుస్తకాలు మేము పట్టుకెళ్తాం. అన్ని పుస్తకాలు చదువుతాడో చదవడో మనకు తెలియదు. అన్ని చదివితేనే వాడు పాస్ అవుతాడు, లేకపోతే పాస్ కాడు మళ్ళా. కానీ ఇక్కడ ఒకే ఒక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే, నీవు అర్థం చేసుకుంటే మన జీవితం అద్భుతంగా ఉండదు. కానీ ఇక్కడ ఏలీ ఒక యాజకుడు అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు తన కుమారుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగున్న వారై దేవుని గురించిన జ్ఞానం వారిలో లేకుండింది. దేవుని గురించిన జ్ఞానాన్ని వారు తెలుసుకోలేకపోయినారు. మరి దాని పర్యవసానం ఏంటంటే మిక్కిలి దుర్మార్గులుగా వారు బ్రతికారు.
ఎందుకంటే దేవుని భయం లేదు వారిలో, దేవుని యొక్క భక్తి లేదు వారిలో, దేవుణ్ణి గురించిన జ్ఞానం వారిలో లేదు కనుక వారు దుర్మార్గమైన జీవితాన్ని జీవించినట్లుగా ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నేటి యవన బిడ్డలు వారు బతకకుండా జ్ఞానము కలిగి, తెలివి కలిగి దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకాలంటే తమ నడతను నీ వాక్యమును బట్టి శ్రద్ధగా చూసుకోవటం బట్టి అన్నాడు. అంటే వాక్యమే వారిని పరిపూర్ణంగా మారుస్తూ ఉన్నది. ప్రియ, ఆహార పదార్థాలు తింటే బలం వచ్చేస్తుంది, చాలా బలం వస్తుందని మనం అనుకుంటాం. కానీ నీకు దేవుని వాక్యం అనే బలం నీలో ఉండాలి. శరీర సంబంధమైన బలం ఈ రోజు ఉండొచ్చు, రేపు పోతుంది. ఎప్పటికీ బలం మనలో శాశ్వతంగా ఉండదండి. కానీ ఇదిగో దేవుని వాక్యం అనే బలం నీలో ఎప్పటికీ ఉండాలి. అది నిన్ను ఒక కంచిగా నిన్ను కాపుదల చేసి చెడు ఆలోచనలకు, చెడు తలంపులకు, చెడు క్రియలు చేయడానికి నిన్ను ప్రేరేపించకుండా నిన్ను పరిపూర్ణుడిగా, పరిశుద్ధురాలుగా ఈ భూమి మీద నిన్ను తీర్చిదిద్దేది దేవుని యొక్క వాక్యము. ప్రియ, ఈ వాక్యమే నిన్ను, నన్ను, మనందరినీ కూడా పరిపూర్ణంగా మారుస్తూ ఉందని దేవుడు తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఈరోజు యవనస్తులు చాలా మంది వారి యొక్క జీవితంలో చేయకూడనటువంటి చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు శోభను వారు మిగిలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జీవితంలో దేవుడు చెప్పాడు ఏమనంటే, ఇదిగో ఆ లోకమును ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి లోక సంబంధమైనవే, దేవుని నుంచి పుట్టినవి కావు అన్నాడు. ఏదైతే దేవుని నుంచి పుట్టినవి కావు, లోక సంబంధమైనవి అన్నాడో ప్రజలందరూ కూడా, ఇదిగో యవనస్తులందరూ కూడా వాటి వైపే మొగ్గు చూపి వాటి వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. లోకంలోనే ఉన్నారు. అంతా కూడా లోకులు చేసినట్లుగానే లోకంలో ఉన్న వాళ్ళే బ్రతుకుతున్నాం తప్ప క్రైస్తవులుగా సత్య వేద గ్రంథం మన చేతుల్లో ఉంది. దీన్ని చదివి ఇందులో ఉన్న విషయాలు తెలుసుకుని చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, దేవునికి మంచి పేరు తేవాలి, సంఘానికి మంచి పేరు తేవాలి అనే ఆలోచన ఎవరిలోకైతే వస్తుందో వారు దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఈ వాక్యమే మెల్లగా మెల్లగా నిన్ను పరిపూర్ణమైన దశలోనికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉంది. అందుకనే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30 వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30 వచనం అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30 వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఎందుకంటే వారు పడిపోయే అవకాశం ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక ఆకర్షణకు వారు లోనైపోయినట్లయితే, లోక ఆశల వైపు వారు చూసినట్లయితే వీళ్ళ తప్పకుండా పడిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే యవనస్తులు బలమైనటువంటి వారు. యవనస్తుల యొక్క ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆలోచించరు, పర్యవస్థానాన్ని ఆలోచించరు, త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకనే దేవుడు కూడా చెప్తున్నాడు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడు. కానీ వాక్యములు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, పడిపోయే అవకాశం ఉంది. అందుకనే నిలుచున్నారని తలంచుకొని ప్రతి వాడు పడకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇదిగో దేవుని వాక్యం ఎద్దుకు రావాలి. ఈ వాక్యం నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో ఉన్నట్లయితే నువ్వు జ్ఞానవంతుడిగా ఉండి చెడు వ్యసనాలకు, చెడు తలంపులకు, చెడు కార్యాలకు పూనుకోవు, నువ్వు చెయ్యవు, నిన్ను నువ్వు కాపాడుకుంటావు. నీ ముందున్న యవనస్తులను కూడా నీవు కాపాడుతావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే ఆ జ్ఞానాన్ని తనకు పంచగలవు. నువ్వు జ్ఞానజ్ఞుడు అయితే నిన్ను చూసి అసహించుకునేటువంటి స్థితి ఇవాళ లోకంలో ఉంటుంది.
మంచి పని చేస్తే అందరూ ఏమంటారు? చాలా మంచోడు అంటారు. చెడ్డ పని చేస్తే దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు అని అంటారు చెడ్డ పని చేస్తే. అందుకని ఈరోజు దేనికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఇవాళ? వాస్తవంగా మనం చూస్తే ఈ రోజు మొబైల్ ఎలా ఉందంటే, మొబైల్ అనేటువంటిది సుదూర ప్రాంతం వెళ్ళినా ఎక్కడున్నామో ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి మాత్రమే ఒక పరికరాన్ని ఇంతకు ముందు ఇతర దేశాల్లో దాన్ని ప్రారంభించారు. తరువాత మెల్లమెల్లగా పోటీ ప్రపంచంలో ఇది మన చేతిలోకి వచ్చేసింది. ఈ రోజు వచ్చిన తరువాత ఇందులో ఎన్నో చిత్ర విచిత్రాలు ఇవాళ ఇందులో చూస్తూ ఉన్నారు పిల్లలు. అంటే వాటికి ఎడిక్ట్ అయిపోయి నిద్రాహారాలు మానేస్తూ ఉన్నారు పిల్లరా. తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఇంజూర్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా మొబైల్లో మునిగిపోయి తల్లిదండ్రులను పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా తల్లిదండ్రులు ప్రమాదంలో పడిన వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొబైల్లో పడిపోయి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు వెళుతున్న మార్గం సరైనదో కాదు అని కూడా తెలుసుకోకుండా ఒక్కొక్కసారి వాళ్ళు ప్రమాదాలకు లోనైతూ ఉన్నారు, ప్రమాదంలో పడిపోతున్నారు, ప్రాణాలను కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. మరొకసారి ఆలోచించండి. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అంటే లోకం వైపు, లోక ఆశల వైపు ఎప్పుడైతే నీ మనసు మళ్ళుతూ ఉందో నువ్వు దేవుని వాక్యం నుంచి తొలగిపోతావు. తద్వారా చేయకూడనటువంటి చెడు కార్యాలు చేయడానికి మనిషి సాహసిస్తాడని దేవుని యొక్క వాక్యము మరి మనకు చాలా వివరంగా మనకు తెలియపరుస్తుంది. పిల్లరా, ఒకసారి ఆలోచించాలి. చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం అండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు, చాలా బాగా వినాలండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు అది మరణమునకు త్రోవ తీయును అంటున్నాడు. ఒకని ఎదుట అంటే మనం చేసేదంత రైట్ గా ఉంటుంది. రాంగ్ అనుకుని ఎప్పుడు ఏ మనిషి కూడా నేను చేసేది రైట్ వే, నేను చేసేది సరి అయినటువంటిది అని అనుకుని వెళ్ళిపోతున్నాడు. యవన బిడ్డలను కనుక మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది. ఆలోచించండి. ప్రతిదీ మనం అనుకుంటాం, నేను రైట్ వేలో ఉన్నాను, నేను రాంగ్ వేలో లేను, రైట్ వేలో ఉన్నాను, రాంగ్ వేలో లేను అనుకుంటున్నాం. నిజమే, మంచిదే పిల్లరా, చాలా సంతోషం. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, తుదకు ఆ త్రోవ ఏదైతే ఉన్నదో, ఆ వ్యసనం ఏదైతే ఉన్నదో, ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ తలంపులు ఏవైతే ఉన్నాయో, అవి తుదకు మరణమునకు దారితీస్తూ ఉన్నాయి. ఎందుకంటే జీవితం మీద విరక్తి కలిగి చాలా మంది, నేను ఈ జీవితాన్ని జీవించలేను మమ్మీ, సారీ డాడీ, సారీ అని ఈ ప్రాణాలను పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనము తప్పిపోయిన కుమారుడు ఒకసారి పరిశీలన చేస్తే, తప్పిపోయిన కుమారుడు కూడా నేను రైట్ వేలో ఉన్నాను అనుకున్నాడు. ఆస్తిని పంచుకున్నాడు, ఆ ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు, దూరదేశాలకు వెళ్ళిపోయాడు, వ్యసనాలకు లోనైపోయాడు, తనకున్నదంతా కూడా వ్యర్థపరుచుకున్నాడు. చివరికి ఆహారం తినడానికి కూడా తన దగ్గర డబ్బులు లేనప్పుడు పందులు తినేటువంటి పొట్టు చేతనైనా తన కడుపును నింపుకోవాలనే దౌర్భాగ్యమైన స్థితికి అతడు దిగజారిపోయాడండి. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట. దేవుడు చెప్తున్నాడు మనకు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉన్నాం ప్రియులరా, ఏంటి అని అంటే, ఇదిగో ఈ విధంగా మనం ఆలోచన చేస్తే, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది. ఆలోచించండి. యవ్వన బిడ్డల ముందు ఉన్నటువంటి చాలా విషయాలు ఆకర్షణకు లోనై తల్లిదండ్రులు మర్చిపోయి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, బంధువులను స్నేహితులు విడిచిపెట్టి, కుటుంబ గౌరవాలను విడిచిపెట్టి చెయ్యకూడనటువంటి మరి నీచమైనటువంటి పనులు, దౌర్భాగ్యమైన పనులు చేసి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని యవ్వన బిడ్డలు జీవిస్తున్నారు. అందుకనే వారి ప్రవర్తన మారాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఏం చేయాలండి?
పరిశీలించి పరిశోధన మనం చేయాలి. అప్పుడు నీవు పరిశుద్ధుడిగా, నీవు నిర్దోషిగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా మనకు చాలా వివరంగా మనకు చెప్తూ ఉంటున్నాడు. యవనస్తులు ఎలాంటి వారు చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ యవనస్తులు ఎందుకు దేవునికి కావాలి, ఎందుకు యవనస్తులు దేవుని సేవ చేయాలి, ఎందుకు యవనస్తులు యవన దశలోనే దేవుని సేవకు రావాలి అని అంటే, ఇది ఒక పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నాడు. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. పిల్లరా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఏమండి, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుస్తూ ఉందన్నాడు. మీరు ఎలాంటి వారు అంటండి? చాలా బలవంతులు. యవన దశలో చాలా బలము కలిగి ఉంటారు వాళ్ళు. ఆ బలమైనటువంటి ఆ దశలో దేవుని వాక్యాన్ని వారు మరి నేర్చుకోగలిగితే, దేవుని వాక్యాన్ని పట్టుకోగలిగితే, దేవుని పనికి వారు ముందుకు వెళ్ళగలిగితే అద్భుతంగా దేవుని యొక్క పనిలో వారు చాలా చక్కగా వాడబడతారండి. అందుకే యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు, చెడు తలంపులకు నువ్వు గురి కాకుండా నిన్ను కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని వాక్యము నీలో నిలబడుతుంది, నిలుస్తుంది. ఆ దేవుని వాక్యము యవన బిడ్డలుగా మీలో నిలవాలి అంటే దేవుని వాక్యం యొద్దకు మీరు రావాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే నీవు సత్ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవించడానికి, దేవునికి ఇష్టడుగా ఉండడానికి మనకు అవకాశం అనేది లభిస్తుంది. మరి యవనస్తులు ప్రాముఖ్యంగా తొట్టిల్లే అవకాశం ఉంది. తొట్టిల్లకుండా చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారిని వారు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క సంఘములు కూడా, నేటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా దేవుడు వారిని తన యొక్క పనిలో బలమైన సాధనాలుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుడు మనకు చాలా వివరంగా మరి చెప్తూ ఉంటున్నాడు. కనుక విన్న మనము కేవలం మీరు మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందుద్వారా ఫలించేలాగా ప్రభు సహాయం చేయాలని, దేవుని చిత్తమైతే దేవుని కుమారుని యేసుక్రీస్తు అక్కడ ఆలస్యమైతే తిరిగి 2వ భాగంలో మరికొన్ని విషయాలు మరి మనము నేర్చుకోవడానికి అనుకూల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింప చేయను గాక.